పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారి చినపసుమర్రు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. దాతలు భక్తులు సహకారంతో గత 6 సంవత్సరాలుగా దేవాలయాల్లో ప్రతి బుధవారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి దాతలు సహకరించాలి అని ఆయన కోరారు. కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, పసుమర్తి రామ్మూర్తి, పెన్నా సాంబశివరావు, తవ్వ చలపతిరావు, చిలుకల రామలింగేశ్వరరావు, నాగబేర్ జగన్మోహన్ రావు, కంబిలి శివరామకృష్ణ, ఆలయ అర్చకులు వింజానంపాటి సాయి శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ స్వామి శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు, చిలకలూరుపేట, ఓగేరువాగు అనగా ఓంకార తీర్థములకు దక్షిణం వైపున సప్త దేవాలయం సమాహారం కలిసిన మన దేవాలయంలో ఈ రోజున స్వామివారు అన్నదాన ప్రభువు, సర్వ పాపహరుడు, సకల జగత్ రక్షకుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ఇష్టమైనటువంటి అన్నప్రసాద వినియోగం గత 5 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. అలాగే ఈ సంవత్సరం 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోబోతున్నాము. ఉదయం పూట సుప్రభాత సేవతో పాటు స్వామివారికి అష్టాభిషేకాలు నిర్వహించబడ్డాయి. తదుపరి మహామంత్ర పుష్పం, తీర్థప్రసాద వినియోగం జరిగింది. అలాగే ప్రతి బుధవారం లాగానే ఈ బుధవారం కూడా అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప స్వామి వారికి ఇష్టమైనటువంటి అన్నప్రసాద వినియోగం కూడా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొనడం జరిగింది. అట్లాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతల అవసరం చాలా ఉంది. ఇంకా కనుక నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులుగా చేరదలుచుకున్న వాళ్ళు కమిటీ వారిని సంప్రదించి తమ యొక్క పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఉన్న గోవులకు గోగ్రాసం నిమిత్తం కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. దేవాలయ అభివృద్ధికి కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. సహకరిస్తున్న దాతలకు, అన్నదానం కార్యక్రమంలో సహకరిస్తున్న దాతలకు, సేవా కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు అందరికీ కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారు సకల సౌఖ్యములు, అష్టైశ్వర్యములు, ఆయురాగ్యములు కలగజేస్తుందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప.